మనము విశ్వాసులమా? అవిశ్వాసులమా? మనల్ని మనం పరీక్షించుకుంటే మనకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం అపోస్తుల కార్యములు 16 అధ్యాయం 31 వచనం చూద్దాం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆమేన్. అంటే దేవుని పైన విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును కూడా రక్షణ పొందుతారని దేవుడు మనకు సెలవిస్తున్నారు. అయితే రక్షణ పొందుటకు ప్రతి వ్యక్తికి ఏం కావాలి? విశ్వాసం అన్నది కావాలి. దేవుని మీద, యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంటే ఆ విశ్వాసమే నీ రక్షణకు ముఖ్య కారణము. అటువంటి విశ్వాసము మనకుందా? లేదంటే మనకున్నది అవిశ్వాసమా? మనకున్నది విశ్వాసమా, అవిశ్వాసమా అన్నది ఎలా తెలుస్తుంది? మారుమనసు పొందిన ప్రతి వ్యక్తికి విశ్వాసంలో ఎదగవలన విశ్వాసము కానిది పాపమని దేవుడు చెప్తున్నారు. విశ్వాసంలో ఎదగాలంటే విశ్వాసము కానిదేదో మనము తెలుసుకోవాలి. విశ్వాసము, అవిశ్వాసము 2 ఉన్నాయని ప్రభువు చెప్తున్నారు. అల్ప విశ్వాసము ఉందని కూడా చెప్తున్నారు. అయితే మనకున్నది ఏంటిది అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అవిశ్వాసం అన్నది సృష్టిలో ప్రవేశించిన రెండో పాపము. దేవుడు ఆదాము, అవ్వలకు వారిద్దరిని ఎంతో ప్రేమించి వారికి అన్నీ సమకూర్చారు. అన్నీ ఇచ్చినప్పటికీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచక సాతాను మాటలు నమ్మి అవిశ్వాసమునకు చోటిచ్చి తమ జీవితాలని నాశనం చేసుకున్నారని మనం చూడగలం. దేవుడు చెప్తున్నారు ఆదికాండంలో. అయితే దేవునితో సంబంధమును పోగొట్టుకున్నారు. దేవుడు చల్లపూట వచ్చి వారితో సహవాసం చేసేవారు. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినకుండా, దేవుని మాట వినలేదు అంటే ఏంటి? దేవుని మాట నమ్మలేదు. నమ్ముటే విశ్వాసము, కానీ నమ్మకపోవటమే అవిశ్వాసము. ఆ అవిశ్వాసం వల్ల వారేం చేశారు? సాతాను మాటలు నమ్మారు. దేవుని మాటలు నమ్మితే విశ్వాసం, సాతాను మాటలు, లోకస్తుల మాటలు నమ్మితే అవిశ్వాసం. మనం దేనిని నమ్ముతున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు నీ పాపములను క్షమించి విడిపించాడని నీ అవసరతలు తీర్చుటకు నీవు నమ్ముచున్నావు కదా. అయితే జాగ్రత్త, సాతాను కూడా నీ రక్షణ విషయమై నీకు అవిశ్వాసం పెడతాడు. అంటే నీ విశ్వాసానికి పరీక్షలకు గురి చేస్తా ఉంటాడు. కాగా మనకి మొదటగా విశ్వాసాన్ని సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? వినుట వలన విశ్వాసం కలుగునని రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. అయితే వినుట వలన విశ్వాసం కలుగును. ఎవరి మాటలు వినుట? క్రీస్తు మాటలు వినుటే. క్రీస్తును గూర్చిన మాట వల్లనే అది కలుగును. కాబట్టి మనం ఎవరి మాటలు వింటున్నాం? దేవుని మాటలు వింటున్నామా? లోకంలో ఉన్నవారి మాటలు వింటున్నామా? లోకస్తుల మాటలు వింటున్నామా? ఎవరి మాటలు వింటున్నాం? వాక్యం చెప్పుచుంది ఏంటంటే, విశ్వాసము జయించటానికి దేవుని వాక్యాన్ని వినటం చాలా ముఖ్యం. అందుకనే క్రీస్తుని గురించిన మాట, దేవుని మాటలు వినటం, దేవుని మాటలు చదవటం విశ్వాసికి అవసరం. ఎవరైతే దేవుని మాటలు వింటూ, దేవుని మాటలు చదువుతూ ఉంటారో వారు విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు. అయితే ఈరోజు నువ్వు నేను దేవుని మాటలు వింటున్నామా? దేవుని మాటలు చదువుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నామా? దేవుని సన్నిధికి క్రమముగా వెళ్తున్నామా? క్రమముగా అంటే సంఘ కార్యక్రమాలకి ప్రతి ఆదివారం అంటే పునరుద్ధాన దినం దేవుని యొక్క ఆరాధన మన వ్యక్తిగతంగా మనం చేస్తున్నామా? నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. అయితే నీ హృదయంలో అవిశ్వాసములకు చోటుందా? వీటిని చేయలేవు. దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళలేవు. దేవుని కట్టడలను, న్యాయ విధులను మనం క్రమంగా పాటించలేము. మనల్ని మనం పరీక్షించుకుంటే మనం ఎంత విశ్వాసంలో ఉన్నాం? 30 ఉన్నామా? 60 ఉన్నామా? 100 ఉన్నామా అన్నది మనల్ని మనం పరీక్షించుకుంటే మన పరిస్థితి ఏంటి? మన విశ్వాసం ఏంటి? మనకున్నది విశ్వాసమా, అవిశ్వాసమా అన్నది తెలుస్తుంది. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని ప్రభువారు చెప్తున్నారు. అంటే విశ్వాసం లేని వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. అవిశ్వాసంతో నువ్వు ఉంటున్నావంటే, అవిశ్వాసులతో నువ్వు సహవాసం చేస్తున్నావంటే నీవు కూడా అవిశ్వాసం అని బైబిల్ చెప్తుంది. అవిశ్వాసులతో విజ్జోడిగా నేను కలిసి ఉండొద్దు అని చెప్తున్నారు. అంటే అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు నువ్వని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. అయితే నువ్వు అవిశ్వాసులతో ఉంటున్నావా? విశ్వాసులతో ఉంటున్నావా? అవిశ్వాసుల మాటలకి చెవి ఎగ్గుతున్నావా? అవిశ్వాసుల మాటల చొప్పున నువ్వు చేస్తున్నావా? దేవుని యొక్క మాటల చొప్పున నువ్వు చేస్తున్నావా అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఉదాహరణకి ఇశ్రాయేలీయులు అవిశ్వాసులై దేవుని చేసిన కార్యాలన్నీ మరిచిపోయి దేవుని మాట వినకపోవడం వల్ల వారు కనాను దేశంలో ప్రవేశించలేకపోయారు. కాబట్టి
మనం అవిశ్వాసంగా ఉంటే వారు కనాను ప్రదేశం ఎలా ప్రవేశించలేదో, మనం అవిశ్వాసులుగా ఉంటే పరలోక రాజ్యం ప్రవేశించలేము. కాబట్టి ఈరోజు మనం ప్రతి క్రైస్తవుడికి మానవ జీవితానికి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి బిడ్డకి అవసరమైనది ఏంటంటే విశ్వాసం. అట్టి విశ్వాసం మనకి ఏ మోతాదులో ఉంది? ఏ పారామీటర్‌లో ఉన్నది అన్నది మనల్ని మనం పరీక్షించుకోగలిగితే దేవుడు మన యొక్క నిజ స్థితిని, మన యొక్క విశ్వాస యొక్క తేడాని మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుడు మనకు తెలియజేస్తారు. కాబట్టి మొదటిగా మనము ప్రభువా నా విశ్వాసాన్ని బలపరుచు అని ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నేను విశ్వాసంలో ఎదుగుటకు నీవు కృప చూపించు అని మనం ప్రార్థన చేయగలిగితే, దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని యొక్క మాటలు చదవడానికి దేవుడు కృప చూపిస్తారు. అట్టి కృపలో నీవు, నేను, మన కుటుంబములో దేవుడు విశ్వాసంలో ఎదుగుటకు ఇట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మనందరికీ విశ్వాసము అత్ అంతకంతకు వృద్ధి చెందును గాక. ఆమేన్.